పురిటి నొప్పుల్ని ఆనంద బాష్పాలుగా మారుస్తూ నా బంగారు తల్లి పుట్టి అమ్మగా నన్ను గెలిపించిన రోజు నా పాప పుట్టినరోజు. 16 సంవత్సరాలు అయిపోయిందండి మా బంగారు తల్లి భూమి మీదకి వచ్చి. కాలం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో. మా పేరెంటింగ్ లైఫ్కి 16 సంవత్సరాలు. 16th బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి అనుకుంటే మా అమ్మాయి అయితే ఏది వద్దంటే వద్దంది. ఈవెన్ గిఫ్ట్స్ కూడా వద్దంది. నేను రింగు తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు ఏది రింగు వాచ్ ఏ గిఫ్ట్ వద్దంది. సో చాలా సింపుల్గా జరిగిపోయింది పుట్టినరోజు అయితే. మార్నింగ్ అయితే ఇంకా అలా కొంచెం ఫోటోషూట్ అది చేశాను. జస్ట్ 16th బర్త్డే కదా, అలా ఫోన్లో 16th కాలింగ్ అన్ని వచ్చేలా పెట్టుకుని చిన్నగా ఒక కప్ కేక్ అది పెట్టుకుని అలా ఫొటోస్ అవి దిగింది. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అది చేసి చక్కగా దేవుడి దగ్గర పూజ అది చేయించాను. తర్వాత మా బ్లెస్సింగ్స్ అవి తీసుకుని కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది. తను కాలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. అంటే స్కూల్ లైఫ్లో తనకి ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి బర్త్డే టైంకి. సో ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోబోతుంది. కొన్ని చాక్లెట్స్ అవి కూడా తీసుకెళ్ళింది. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది మార్నింగు. హ్యాపీ బర్త్డే బంగారుకొండ. ఎలా జరిగింది నీ డే ఇవాళ? సూపర్బా. కాలేజ్ వాళ్ళు కూడా సర్ప్రైజ్గా నీకు బయటకు తీసుకెళ్లారు. వావ్ సూపర్. 16th బర్త్డే సూపర్ అయితే. నైస్. నువ్వేమో ఏం గిఫ్ట్స్ వద్దు ఏం వద్దన్నావు. దెన్ గో బ్యాక్, గివ్ ఏ పోజ్. సరే ఇంకా సాయంత్రం వచ్చాక గుడికి వెళ్దాం, ఆ తర్వాత బయటకు వెళ్దామని మేమేవో ప్లాన్స్ వేసుకున్నాం. బట్ మా ప్లాన్స్కి రివర్స్ లాగా వాళ్ళ కాలేజ్ వాళ్ళు వేరే ప్లాన్ చేశారు. సమ్ ఏదో ఈవెంట్ ఏదో కండక్ట్ చేశారనమాట. దానికి కొంతమందిని తీసుకుని వెళ్ళారు గచ్చిబౌలి స్టేడియంకి. సో మా పాప కూడా వెళ్ళింది. తను ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. నైట్ చాలా లేట్ అయిపోయింది. బయటకు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అనుకున్న ప్లాన్స్ అన్నీ ఆగిపోయినాయి. తనేమో ఫొటోస్ అవి తీయమంది, నేనేమో ఇలా వీడియో క్యాప్చర్ చేసేస్తున్నాను. చూసిందంటే నన్ను తిట్టేస్తుందో ఏమో. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగున్నారు బర్త్డే వ్లాగ్ అది షేర్ చేయండి. యాక్చువల్గా నేను అసలు ఏం క్యాప్చర్ చేయలేదు. సరే ఇంకా అడుగున్నారు కదా, నాకు కూడా ఒక మెమరీలా ఉంటుందని ఈ చిన్న గ్లిమ్స్ ఇలా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా కాలేజ్ నుంచి తనని పిక్ చేసుకురావడానికి వెళ్ళిన మా వారు మా చిన్న పాప వచ్చేటప్పుడే ఇంకా తనకి నచ్చిన కేక్ అది కూడా తీసుకుని వచ్చేసారు. నేను మార్నింగ్ బ్లింకిట్లో ఒక చిన్న ఫ్లవర్ అది ఆర్డర్ పెట్టాను, చాక్లెట్స్ అవి. సరే ఇంకా వాళ్ళ చెల్లితో ఇప్పిద్దామని చెప్పి వద్దంది కదా, సో కనీసం ఇలా ఈ చిన్న సర్ప్రైజ్ అన్న ఇద్దామని చెప్పి ఇంకా అలా తీసుకున్నాను అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిందండి ఆ ఫ్లవర్ అయితే. నువ్వు కూడా వచ్చి గిఫ్ట్ చిన్నదా పెద్దదా కాదు, ఆ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళ పర్సన్ బట్టి ఉంటుంది ఆ సంతోషం అన్నదని వాళ్ళ కళ్ళల్లో చూస్తే నాకు అర్థమైపోయింది. చాలా చిన్న ఫ్లవరు, బట్ వాళ్ళ చెల్లి తనకి ఇచ్చేసరికి తను ఫిదా అయిపోయింది. ఆ కళ్ళల్లో సంతోషం అది. వాళ్ళక్క సంతోషాన్ని చూసి చెల్లెలు ఇంకా సంతోషపడింది. ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. అస్సలు హడావుడ అనేది అస్సలు లేకుండా అయిపోయిందనమాట. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్తాము, గుడికి కూడా వెళ్ళటానికి కుదరలేదు ఈసారి. అయినా పర్లేదు, తన బర్త్డే తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంది. ఇంకా బయటకు వెళ్ళి అక్కడ చక్కగా ఈవెంట్ని ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చాక తనకు నచ్చిన ఫ్లేవర్ కేక్ కట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇంకా అందరి విషయస్తో ఇంకా సంతోషించింది. ఇంకా నేనైతే తనకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసి నా తరపుగా అలా ట్రీట్ ఇచ్చానమాట. ఇంకంతే. సో ఈ 16th బర్త్డే ఇలా సింపుల్గా జరిగిన బట్ చాలా హ్యాపీగా మెమరబుల్గా జరిగింది తనకైతే. ఇంక ఇంట్లోనే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. లేట్ అయిపోయింది కదా, ఇంకా బయటకు వెళ్దామన్న టైం ఇంకా లేదులే, లేట్ అయిపోతుందని చెప్పి జస్ట్ ఇంట్లో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇలా అండి మా పాప బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. సింపుల్గా బట్ హ్యాపీగా. షార్ట్ వీడియోస్లో షేర్ చేద్దామని చెప్పి ఇలా తీసాను. అందుకే ఇంకా వీడియో కూడా షార్ట్ ఫార్మాట్లో ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. నువ్వు ఉండాలా ఉండు, నిల్చొని